నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి హిమాలయాల్లోని గుహల్లో ఎంతో పట్టుదలతో, ఎంతో శ్రమతో, ఎలా అయినా తెలుసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఎంతో కఠోరమైన దీక్షలు, సాధనలు చేసి సాధనలకు సంబంధించిన రహస్యాలను గాని, ఎన్నో మన సనాతన ధర్మం యొక్క విలువలను కూడా తెలుసుకున్న మహా గొప్ప వ్యక్తి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారెవరో కాదండి, హరి ఓం హిమాలయ యోగి సౌర పీఠాధిపతులు సద్గురు శ్రీ 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 యోగి ప్రభాకర్ గురూజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం స్వామీజీ. నమస్తే. స్వామీజీ, మీరు హిమాలయాల్లోని గుహల్లో తపోయాత్రలు చేశారని విన్నాము. అసలు ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎప్పుడు ఆధ్యాత్మికం వైపు మీ జీవితాన్ని మళ్లించారు? అసలు ఆధ్యాత్మికం వైపు మీకు వెళ్ళాలి అని అనిపించడానికి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా స్వామీజీ? ప్రతి మనిషి ఆధ్యాత్మికం కోసమే ఈ దేహధారణ చేయడం జరిగింది. ముందుగా తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత ఈ విశ్వమాయలోకి ప్రవేశిస్తున్నాడు మనిషి. అనేక జన్మలు ఉన్నాయి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో దేవ, మానవ, తిరియక్, స్థావరాదులని 4 రకాల జన్మలు. దేవతలు అనేటువంటిది ఒక జన్మ. దేవతలు కూడా మనకంటే భిన్నమైనటువంటి వారు అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ అది దివ్య అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి వచ్చినటువంటి శరీర ధారణ చేసిన వాళ్ళు దేవతలు. అంటే ప్లాస్మా బాడీస్, అంటే లైట్ బాడీస్, ప్రకాశవంతమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి శరీరాధారణ చేస్తే వాళ్ళని దేవతలు అంటారు. అంటే శరీరం అంటే పాదార్థకమైనటువంటి శరీరం, పాంచభౌతికమైన శరీరం మనుషులకు వచ్చింది. పృథ్వీ ఆపహ తేజ వాయురాకాశమేవచ. ఈ పంచము కలిస్తే ప్రపంచం అవుతుంది. ప్రపంచం అంటున్నారు కదా, ప్రపంచం. 5తో తయారైనటువంటి దాన్ని ప్రపంచం అంటారు. ఇట్స్ నాట్ ఎ వరల్డ్. ది వరల్డ్ ఈజ్ నథింగ్. దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ వరల్డ్. బట్ మన భారతీయ సంస్కృతిలో ప్రపంచం అంటే పంచముతో చేయబడినది. పృథ్వీ అంటే మ్యాటర్, లిక్విడ్ వాటర్, ఎయిర్ గాలి, ఫైర్ నిప్పు, ఆకాశం. ఇవి 5 కలిస్తే ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో జీవరాశి ఈ 5తో తయారవుతుంది. ఇది ప్రపంచం. ఆ ప్రపంచం ఈ ప్రపంచం ఒకటే. ఈ పాంచభౌతికమైనటువంటి ఈ లోకంలో పాంచభౌతిక శరీరం వస్తుంది. ఆ లోకంలో వెలుగుతో నిండిన లోకంలో వెలుగుతో చేయబడినటువంటి ప్రపంచం ఉంటుంది. దాన్ని స్వర్గం అని పేరు. ఆ స్వర్గంలో దివ్వే అంటే ప్రకాశము, లైట్, ఆ తేజోవంతమైనటువంటి శరీరాలు అక్కడ పడతాయి. ఆ శరీరాలకి ఈ శరీరాలకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఈ శరీరం జాయతే, వర్ధతే, క్షీయతే అనే 3 పరిణామ దశల్లో ఈ శరీరం ఉంటుంది. అంటే స్వామి, ఇంతున్న అమ్మాయి ఇంత అయ్యావు ఇప్పుడు, అంతున్న అమ్మాయి తర్వాత ఈ అందము, సౌందర్యము ఇవన్నీ కూడా వెళ్ళిపోయి కాలగర్భంలో కలిసిపోతుంది. నిరంతరం మార్పు చెందే శరీరం కలిగినటువంటిది. దీని పేరు మర్త్యలోకము. ఏమంటారు? మర్త్యలోకము. భూలోకాన్ని మర్త్యలోకం అంటారు. దీనిపైన ఉన్నటువంటి దేవలోకంలో, ఆ లోకంలో శరీరానికి మార్పులు ఉండవు. ఎప్పుడు యవ్వనంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ యవ్వనం తరగదిపోదు. వాళ్ళకి కన్నురెప్పలు బ్లింక్ అవ్వవు. వాళ్ళకి నిద్ర ఉండదు. కేవలం సుఖాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి దేహాలు దేవతా దేహాలు. అది దేవ. రెండవది మానవ. ఈ మానవులందరూ కూడా ఈ లోకంలోనే పుడతారు.
హ్మ్. మరి వాళ్ళు ఆ లోకంలో పుట్టినటువంటి వాడు మమ్మల్ని కూడా ఆ లోకంలోకి తీసుకువెళ్ళొచ్చు కదా అనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్వర్గం ఉన్నది అక్కడికి వెళ్ళిపోతే అన్నీ ఫ్రీగా ఉంటాయి. బావుంటది. హ్మ్. ఏమేమి ఫ్రీగా ఉంటాయి? హ్మ్. ఇక్కడ ఏవైతే మీకు విలాసవంత వస్తువులో భోగ వస్తువులో హ్మ్. ఏది మొట్టమొదటి భోగ వస్తువు స్త్రీ. హ్మ్. అక్కడ ఫ్రీగా దొరుకుతారు స్త్రీలందరూ. ఆహా! ఆ, హ్మ్. అదే 16,000 మంది ఫ్రీగా ఉన్నారు అక్కడ సర్వీస్ చేయడానికి. హ్మ్. స్పాలు అవన్నీ ఉన్నాయి. హ్మ్. ఇక్కడ స్పాలు అంటున్నారు కదా, అవునవును. అవి అక్కడ ఊరికనే ఫ్రీగా ఉంటాయి. హ్మ్. రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమ, ఘృతాచి 16,000 మంది అప్సరసలు ఉన్నారు. ఆ! వాళ్ళ సేవలను వినియోగించుకునేవాళ్ళు దేవతలు. ఓకే. అందుకే దేవలోకానికి వెళ్ళాలని అందరూ తాపత్రయపడుతూ ఉన్నారు. హ్మ్. అంతేకాదు అక్కడ సురాపానం ఉంటుంది. హ్మ్. అంటే ఇక్కడ పబ్బులు క్లబ్బులకి ఏమీ తక్కువ లేదు అక్కడ. దాని ఆల్కహాలా పేరు స్వామి? స్వర్గలోకం. హ్మ్. అంతేగాని స్వర్గం అంటే సుఖాన్ని భోగాన్ని అనుభవించే ఒక కేంద్రము. హ్మ్. అందుకే అన్య మతాల్లో స్వర్గం ఉందని ఆశ చూపించి మత మార్పిడి చేస్తూ ఉన్నారు. అది కరెక్టే అంటారా స్వామి? మత మార్పిడి. ఎవరు స్వర్గాన్ని కాంక్షిస్తున్నారో వాళ్ళకి కరెక్టే. హ్మ్. ఈ స్వర్గాలు నరకాలు సుఖాలకి అతీతమైనటువంటిది. ఇవన్నీ భోగాలకు సంబంధించినవి. హ్మ్. ఎవరు యోగాన్ని కోరుకుంటున్నారో వారు స్వర్గాన్ని కోరుకోరు. యోగం అంటే నీ యొక్క స్థితిని నీవు చేరడం యోగం. హ్మ్. మనం మన స్థితి నుంచి దూరం అయిపోయాం. అసలు మన స్థితి అనంటే ఏంటి అదే స్వామి? వస్తున్నా. హ్మ్. మొట్టమొదట అడిగిన ప్రశ్నకి సమాధానంగా హ్మ్. దేవత జన్మ, మనుష్య మానవ జన్మ. జన్మ. ఈ మనుష్య జన్మకు వచ్చేటప్పుడు దేవతలు ఆ లోకంలో ఎందుకున్నారంటే కేవలం పుణ్యం చేసిన వాళ్ళు మాత్రమే ఆ లోకానికి వెళ్తారు. హ్మ్. మళ్ళా పుణ్యం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి అనేది అదొక సుదీర్ఘమైనటువంటి అంశం. సమాధానం. హ్మ్. పుణ్యం చేస్తే దేవతలై పుడతారు. హ్మ్. పాప పుణ్యముల కలయికతోటి ఈ భూలోకంలో పుడతారు. హ్మ్. ఈ భూలోకంలోనే పుట్టినటువంటి వాడు కేవలం పాపం చేస్తే తిర్యకాదులుగా పుడతారు. తిర్యకాదులు అంటే వాళ్ళకి కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరుంటుంది, హ్మ్. మనకున్న భాగాలన్నీ ఉంటాయి. కానీ వాటికి నోటితో మాట్లాడేటటువంటిది ఉండదు. హ్మ్. బుద్ధి పరిమితమై ఉంటుంది. ఇవి ఎక్కడుంటారు వాళ్ళు? పశువులు, హ్మ్. పక్షులు ఓహ్! ఇవన్నీ మన చుట్టూనే ఉన్నాయి. హ్మ్. ఇంకా ఎక్కువ పాపం చేస్తే చెట్టు, గుట్ట, పుట్టగా పుడతారు. కొండలు, ఆహా! గుట్టలు, చెట్లు. ఇది పాషాణమైన జన్మ అంటారు. హ్మ్. వీటిని స్థావరాదులు అంటారు. స్థావర, తిర్యక్, మానవ, హ్మ్. దేవతలు. ఓకే. 4 రకాలుగా పుడతామన్నమాట. హ్మ్. ఈ పుట్టినటువంటి వాళ్ళలో మనుష్య జన్మ కడు దుర్లభం. మనిషిగా పుట్టడం అనేది దుర్లభమైనటువంటి విషయం. ఎందుకంటే మనిషి ఒక్కరికి ఇలా కూర్చునేటువంటి అవకాశం ఉంది. అలా పెదవులతో నవ్వేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఏ జీవరాశి నవ్వలేదు, హ్మ్. ఏ జీవరాశి ఆసనంలో కూర్చొనలేదు. కూర్చోలేదు. ఈ ఆసనంలో కూర్చునే స్థితిలో నాడీ మండల వ్యవస్థ ఈ విశ్వ విజ్ఞానాన్ని అంతటినీ తెలుసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి డిస్క్రిమినేటింగ్ పవర్ అంటే బుద్ధి, వివేకం కలిగేటటువంటి అవకాశం స్థిరంగా కూర్చునే వాళ్ళకు ఉంటుంది. హుహుహు. మాటి మాటికి కదిలే వాళ్ళకి హ్మ్. మనసు కదులుతూ ఉంటుంది. ఆలోచనల పరంపర అనేక విధాలుగా వెళ్తుంది. మీ ఆలోచనలు ఎన్ని విధాలుగా వెళ్తుందో మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మశక్తి హ్మ్. అనేక విధాలుగా స్ప్లిట్ అయిపోతుంటుంది. ఓకే. వికేంద్రీకరణ జరుగుతుంది. హ్మ్. ఆ వికేంద్రీకరణ వలన ఆత్మశక్తిని మనం పొందలేక ఈ భౌతికమైనటువంటి పదార్థిక లోకంలో లౌకికమైనటువంటి సుఖాలని కోరుకుంటున్నాం. అవును. సుఖం అనేటటువంటిది హ్మ్. ఏ వస్తువులోనూ లేదు, లేదు. ఏ వ్యక్తుల్లోనూ లేదు. హ్మ్. కానీ మనం వెతుక్కుంటున్న సుఖం వ్యక్తులు, వస్తువులు. వస్తువు కొన్నప్పుడు కొత్తదిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అవును. ఆనందమే వేరు. కాలం పరిణామ దశను చూసినప్పుడు అది పాతబడిపోతూ ఉంటుంది. హ్మ్.
శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వలేదు. అవును. వ్యక్తులు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదు. ఉమ్, అందుకు ప్రతి మనిషి రోజు వెతుకుతూ ఉన్నాడు, ఉమ్, అసంతృప్తితో జీవిస్తూ ఉన్నాడు. సంతృప్తి లేదు. లేదు. ఎందుకు అంటే మనిషి ఏది వెతుకుతున్నాడో అది దొరకడం లేదు. ఉమ్, కానీ వెతకాల్సిందేదో అది తెలియడం లేదు. ఇది తెలియచెప్పేటటువంటిది భారతీయ తత్వశాస్త్రం. ఉమ్, ఆ భారతీయ తత్వశాస్త్రంలో ఈ మనిషి ఎవరు, ఆ, ఇది పొందాల్సిందేమిటి, ఆ పొందడానికి చెయ్యాల్సిందేమిటి, ఉమ్, చేస్తున్నదేమిటి, ఈ ప్రశ్నలు వేసుకుని జీవితాన్ని కొనసాగిస్తే అది యోగం అవుతుంది. ఉమ్, అలాంటి యోగ మార్గాన్ని పొందేటటువంటి అవకాశం ఈ మానవ జన్మకి మాత్రమే ఉన్నది. అందుకే ఈ మానవ జన్మ మనకు లభించడం కాదు దుర్లభమని శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటాయి. ఉమ్, అందుకు ఆ మానవ జన్మ మనకు వచ్చింది కాబట్టి ఆ మానవ జన్మతో మనం సాధించాల్సింది ఏమిటి ఉమ్. అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకి సుఖము శాంతి లభ్యమవుతుంది. ఆధ్యాత్మికం వైపు మీరెందుకు వెళ్ళారు? ఎవరు మీకు స్ఫూర్తి? ఉమ్. ఈ ఆధ్యాత్మికం అనేటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఉమ్, అదే ఈ అన్వేషణ. ఆ అన్వేషణలోనే ఈ ప్రపంచంలో వెతుకుతున్నాం. ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నటువంటిది ఏదైతే ఉందో ఉమ్, ఆ ప్రపంచం అంతా తిరగాలంటే అంతరిక్షం వరకు వెళ్ళాలంటే అందుకే సైంటిస్టులు అంతరిక్షంలోకి వరకు వెళుతున్నారు. ఉమ్, కనీసం ఈ గ్రహాన్ని విడిచి పక్క గ్రహాన్ని కూడా తెలుసుకోలేకపోయారు. ఈ అనంతమైనటువంటి ఆకాశంలో అనంతమైనటువంటి గ్రహాలను ఎప్పుడు తెలుసుకుంటారు? ఉమ్, అందుకే అంతరిక్షంలో ప్రయాణం చేసేది సైంటిస్టులు అయితే అంతరంగంలోనే అంతా ఉన్నదని తెలుసుకుని అంతరంగంలో ప్రయాణం చేసి తెలుసుకున్నవారు సెయింట్స్, భారతీయ సనాతన ఋషులు. ఓ, అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతన అందరిలోనూ ఉన్నది. ఉమ్, కానీ అది తెలియక ఆధ్యాత్మిక చింతన అంటే ఆనందాన్ని వెతకడం. ఉమ్, ఉమ్, ఆనందం అంటే ఎవరు అంటే నీ స్వస్వరూపం. ఆనందం బయట నుంచి రాదు. ఏ వస్తువు నుంచి ఆనందం పొందలేము మనం. మనలో ఉండేదే ఆనందం. ఉమ్, ఇతనితో మాట్లాడితే ఇతనితో ఉంటే నాకు సుఖం ఉన్నది అని నువ్వు అనుకుంటేనే సుఖం ఉంటుంది. అవతల వాడు సుఖం ఇస్తే సుఖం ఉండదు. మనం ఫీల్ అవుతున్నాం. యూ మస్ట్ ఫీల్ ఇట్. ఉమ్, దట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్. యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఉమ్, నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ యూనివర్స్. యు ఆర్ ద యూనివర్స్. ఉమ్, If you feel it, if you experience it, then only ఉమ్, హ్యాపీ. it will fulfill. నువ్వు అనుకోకపోతే నీకు ఇంద్రలోకం నుంచి ఇంద్రుడు వచ్చినా ఉమ్, నీకేమనిపించదు, సుఖాన్ని ఇవ్వలేరు. అంటే అలాగే నీకు చుట్టూ ఏసీలు ఉన్నా నీవు అనుకూలంగా అనుకోకపోతే ఒళ్ళంతా వేడిగా ఉంటుంది. ఉమ్, కాబట్టి సుఖం, సంతోషం, ఆనందం ఉమ్, వీటి గురించి తెలుసుకోవాలి. సుఖం అంటే ఏమిటి, ఆ, సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే ఏమిటి? చెప్పండి స్వామి. కేవలం ఈ లౌకికమైనటువంటి వాటి నుంచి నువ్వు సుఖాన్ని పొందవచ్చు, ఉమ్, సుఖాన్ని కొనుక్కోవచ్చు. వేడిగా ఉంటే ఒక ఏసీ కొనుక్కోవచ్చు, ఉమ్, సుఖంగా ఉందనుకోవచ్చు. నువ్వు అనుకుంటేనే సుఖం, ఏసీ సుఖాన్ని ఇవ్వదు. ఉమ్, నువ్వు అనుకోకపోతే అక్కడుండి టెన్షన్ పడుతున్నావు అంటే వాళ్ళంతా చెమటలు పడతాయి. అవును. కాబట్టి నీకు ఏది అనుకూలం అనుకుంటున్నావో నువ్వు అనుకోగలిగితే ఆ వస్తువు నీకు సుఖాన్ని ఇస్తుంది, ఆ వ్యక్తి నీకు సుఖాన్ని ఇస్తారు. నువ్వు అనుకోకపోతే ప్రతికూలమైతే ఉమ్, అది నీకు సుఖాన్ని ఇవ్వలేదు. ఇవ్వలేదు. సుఖం అనేది శారీరగతమైంది. శరీరానికి సుఖంగా అంటే కంఫర్ట్గా ఉంటే దాని పేరు, సుఖం. అనుకూలంగా ఉంటే సుఖం. ఇక సంతోషం అంటే మనసుకి అనుకూలంగా ఉంటే, సంతోషం. ప్రతికూల పరిస్థితులు శారీరకంగా ఉన్నప్పటికీ ఉమ్, నీ మనసు సంతోషంగా ఉంటే చెట్టు కూడా ఒక 5 స్టార్ హోటల్లా కనపడుతుంది. ఉమ్, లేకపోతే 5 స్టార్ హోటల్ కూడా ఉమ్, చాలా చెట్టు కింద కనపడుతుంది. ఉమ్, నువ్వు అనుకూలం అనుకోగలిగితే అది మానసిక స్థితి. అంటే సంతోషం మనోగతమైనది, ఆ, సుఖం శరీరగతమైనది. ఈ రెండూ కూడా తాత్కాలికంగా ఉండేటటువంటివి. ఉమ్,
సంతోషము సుఖం కూడా. సుఖం కూడా. కానీ ఆనందం అనేది ఎప్పుడు ఉండేది. హ్మ్. అది ఎక్కడి నుంచి వచ్చేది కాదు, అది కొనుక్కునేది కాదు, కనుక్కునేది కాదు. కొనుక్కుంటానికి దొరికేది కాదు. హ్మ్. ఈ కొనుక్కుంటానికి అతీతమైనటువంటిది అందనిది. హ్మ్. అందరిలో ఉండేది ఆనందం. సంతోషం, ఆనందం 2 ఒకటి ఒకటి కాదు. కాదా స్వామి? ఏంటి వ్యత్యాసం? చెప్పానుగా, హ్మ్. మనసులో అనుకుంటే అది సంతోషం. హ్మ్. శారీరకంగా పొందితే దాని పేరు ఆనందం. సుఖం. ఓకే. శారీరకంగా నీకు సుఖం వచ్చినా నీ మనసులో సంతోషం లేకపోతే ఈ సుఖం ఎందుకు పనిచేయదు? హ్మ్. అవును. కానీ ఈ 2 తాత్కాలికమైనటువంటివి సుఖ సంతోషాలు. హ్మ్. కానీ ఆనందం అనేది నీ స్వస్వరూపం. దాన్ని ఎక్కడా కొనలేము, కనుక్కోలేము. హ్మ్. ఎప్పుడూ ఉండేది. శాశ్వతమైనది. ఇది తెలుసుకున్న చిన్నప్పుడే హ్మ్. అవగతమైంది నా తల్లిదండ్రుల ద్వారా. హ్మ్. అప్పటి నుంచి ఈ అన్వేషణ అనేది సహజ స్వభావ సిద్ధమై నాలో ఉద్భవించినటువంటిదే ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. ఇది ఎక్కడి నుంచి రాదు, నీలోనే ఉంటుంది ఆధ్యాత్మిక స్థితి. హ్మ్. ఆధ్యాత్మిక స్థితిని ఏ గురువు ఇవ్వలేడు, ఏ మార్కెట్లో కొనలేవు. హ్మ్. ఉమ్, మనమే అనుభూతి చెందాలా? నీకున్నదే ఆధ్యాత్మిక స్థితి. దీనికోసం ప్రత్యేకంగా రావాల్సింది లేదు, ఆకర్షితులు అవ్వాల్సింది లేదు. కాకపోతే నీలో ఉన్నదాన్ని ప్రేరణ చేయడానికి ఎదురుగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి. హ్మ్. ఆ ఇన్సిడెంట్ ఏమిటి అని అడుగుతున్నావు. కానీ నన్ను పుట్టించేటప్పుడే మా తల్లిదండ్రులు హ్మ్. ఆ యొక్క సంకల్పంతో పుట్టించారు. అంచేత నాకు ప్రత్యేకంగా ఇన్స్పిరేషన్ అంటూ ఏమీ లేదు. హ్మ్. నా జీవన విధానమే ఆధ్యాత్మిక జీవన విధానం. ఇది ప్రతి మనిషికి ఉన్నదే. హ్మ్. ఎవరు కొత్తగా అన్వేషించాల్సిన అవసరం లేదు. మరి ప్రతి మనిషికి ఉన్నప్పుడు మీరలా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు, మేము నడవలేకపోతున్నాం. ఎందుకని స్వామీజీ? ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు. హ్మ్. ఎందుకంటే మనుష్య జన్మే ఆధ్యాత్మికం. హ్మ్. ఏ జీవరాశి వెళ్ళలేదు. దేవతలు కూడా ఆధ్యాత్మికంగా ఉండలేరు. ఆ! దేవతలు కూడా ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలంటే భూలోకంలో ప్రవేశించాల్సింది. ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలంటే. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే మోక్షం అంటారు. హుహుహు. మోక్షం అంటే నిన్ను నీవు చేరడం. నీవు దేవుణ్ణి చేరడం కాదు. హుహుహు. దేవునిలో కలిసిపోవడం కాదు. హ్మ్. అది ద్వైతం అంటే దేవుడున్నాడని నమ్మే వాళ్ళకి దేవుడిలో ఐక్యం అవడం. ఓకే. సాధారణంగా అద్వైతంలో నీలోకి నీవు చేరడం యోగం. హ్మ్. ఇప్పుడు నీవుగా ఉంటే ఆనందంగా ఉంటుందా? నువ్వెవరితోటినే ఉంటే ఆనందంగా ఉంటుందా? మీరు చెప్పినట్టుగా అదంతా ఒకసారి వింటే చూడు. ఎవరిలో వాళ్ళకే నువ్వు ఒకసారి చూడు. హ్మ్. ఇప్పుడు నువ్వు అందరితోటి ఎంటర్టైన్ చేసి రావచ్చు. కానీ అవును. నువ్వెప్పుడు హాయిగా ఉంటావు? ఇంటికి పోయి నిద్రపోయి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆనందంగా ఉంటావు. అంతేనా? అవును. అప్పుడు ఎవరున్నారు నీ చుట్టూ? మనలో మనమే. మన మనం కాదు. ఇంట్లో నేను వాళ్ళు. లేను నీతోటి. హ్మ్. నేను లేను కదా! లేరు. మనం అంటే ఇద్దరం వస్తాం. అంటే ఎవరికి నేను వారు. నేను హ్మ్. నేను. నేను హ్మ్. నువ్వు కూడా లేవు. హ్మ్. నీవే ఉన్నావు. ఈ శరీరం కూడా లేదు. హా! ట్రై టు అండర్స్టాండ్. యాహ్! ఈ శరీరం కూడా లేని స్థితి నీది. హ్మ్. ఈ శరీరం అనుకుంటున్న నీవు కాదు. కాదు. ఓకే. ఇట్స్ ఏ గ్యాడ్జెట్, ఇట్స్ ఏ హ్మ్. సాధనం. ఈ సాధనం లోపల నువ్వున్నావు. హ్మ్. అందుకే ఈ అందమైన శరీరం కూడా రేపొద్దున్న నీ లోపల ఉన్న నువ్వు వెళ్ళకపోతే నీ వారందా కూడా తీసుకుని వెళ్ళి తగలవేస్తున్నారు, అవును. పూడ్చిపెడుతున్నారు. మరి నీవు ఉన్నావా లేదా? అంటే ఈ నీవు కాదు. హ్మ్. నీ లోపల ఏదైతే గాఢ నిద్రలో అమ్మా ఎంత ఆనందంగా ఉంది, ఈరోజు బాగా నిద్ర పట్టింది హ్మ్. అని మెలకువలోకి వచ్చి తెలుసుకుంటున్నావు. తెలుసుకునేటటువంటి యంత్రం హ్మ్. ఈ శరీరం. ఏమీ తెలియనిది నీవు. ఆ ఏమీ తెలియని స్థితికి వెళ్ళాలి. నువ్వు చేసేటటువంటి ప్రయత్నమే సాధన. హ్మ్. శరీరం అనేటటువంటి సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్. హా! ఈ ఇన్స్ట్రుమెంట్తో హ్మ్. సాధించాల్సింది ఏదో అది సాధిస్తే దాని పేరు సాధన. హ్మ్. ఏం సాధించాలి మనం? హ్మ్. అదెలా తెలుస్తుంది? ఏం సాధించాలి? నిన్ను నువ్వు చేరడమే సాధించాల్సింది. హ్మ్. మరి నేను నాలో లేనా? హ్మ్. లేవు. నువ్వు ఎదురుగా ఉన్నటువంటి వస్తువుని చూస్తున్నావు. చిన్నప్పుడు లేచిన వెంటనే గాలి కావాలి అనుకున్నావు. ఊపిరి పీల్చడం మొదలుపెట్టావు. దానికి బానిస అయిపోయావు. అవును. తర్వాత ఎవరో ఆకలేస్తుంది కడుపులో, అమ్మ యొక్క స్తన్యాన్ని చూసావు, తీసుకుంటాం, పాలు తాగడం మొదలుపెట్టావు. పాలకు బానిస అయ్యావు. హ్మ్.
అవసరం వచ్చింది. అవును. తర్వాత ఆకలి లేకపోతే అవసరం ఉండేది కాదు. హ్మ్. గాలి పీల్చకపోతే ఆకలి ఉండేది కాదు. ఆకలి ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయ్యి ముడిపడి ఉన్నాయి. నువ్వేం చేయవు, నీ యొక్క స్వస్థితి నుంచి గాలికి బానిస అయ్యావు, ఊపిరి ఆడించుకుంటానికి. ఆకలికి బానిస అయ్యావు. తర్వాత రిలేషన్, ఈ ఆకలిని తీర్చుకోవడానికి అమ్మ అవసరం కాబట్టి అమ్మకి బిడ్డగా మారిపోయావు. అవును. అమ్మ చెప్పినటువంటి తండ్రి అంటే తండ్రికి బిడ్డగా మారావు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్నిటికీ బందీగా మారిపోయి ఈ బందీలు సంబంధమై హ్మ్. నీ లోపల ఉన్నటువంటి నీ స్థితి నుంచి నువ్వు స్ప్లిట్ అవ్వడం మొదలుపెట్టావు. హ్మ్. తర్వాత పెద్దది చిన్నప్పుడు బాల్యావస్థ క్రీడాసక్త, ఆట వస్తువులు యందు మనసు పాడేసుకున్నావు. యువర్ ఎనర్జీ టువర్డ్స్ ద ప్లేయింగ్ ఆబ్జెక్ట్స్. దట్ మీన్స్ యు ఆర్ స్ప్లిట్టింగ్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్. హ్మ్. ఈ ప్రపంచంలోకి నీవు నీ శక్తిని విస్తారంగా తీసుకుని వెళ్ళావు. హ్మ్. ఈ వస్తువులు అయిపోయినాయి. తరుణావస్థ తరుణాసక్త. అంటే స్వామి యవ్వనంలోకి వచ్చిన తర్వాత పరస్పరం పురుషుడు స్త్రీని, స్త్రీని పురుషుడు ఆకర్షించుకుంటంలోనే సమయం అయిపోతుంది. హ్మ్. ఇది సహజమైన పరిణామ దశలు. దీని తర్వాత వృద్ధావస్థ చింతాగ్రస్త. ఇంకా గతాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుని జీవితం అయిపోతుంది. హ్మ్. మరి నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నావు? హ్మ్. అందుకే నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే అంతరిక్షంలో కాదు చేయాల్సింది ప్రయాణం, అంతరంగంలోకి. హ్మ్. పదార్థ జీవనం కాదు కావాల్సింది, పరమార్థ జీవనం. కాబట్టి అలాంటి పారమార్థిక జీవన విధానాన్ని హ్మ్. మన యొక్క భారతీయులు మాత్రమే అందించారు, ఇంకే దేశంలో లేదు. దాని పేరే సనాతన ధర్మం. సంప్రదాయం, హ్మ్. వేద సంస్కృతి. ఈ వేదం ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశం నిర్వేదానికి నిలబడుతుంది. నిర్వేదానికి చావులేదు, హ్మ్. తావులేదు. ఆ వేద సంస్కృతి కలిగినటువంటిది కాబట్టి భారతదేశం మాత్రమే విశ్వ రహస్యాలకి హ్మ్. సమాధానం చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండగలిగింది. హ్మ్. అంచేత ఆ స్థితిని మనం పొంది ఉన్నాం. ఆనందాన్ని మన యొక్క స్వస్వరూపంగా పొంది ఉన్నాం కాబట్టి మనకి ఎవరి ఇన్స్పిరేషన్ అక్కర్లేదు. మీరు కొంచెం ప్రయత్నం చేస్తే చాలు మీ యొక్క స్థితిని మీరు పొందగలగడానికి అవకాశం కలుగుతుంది. హ్మ్. అలాంటిదే మేము కూడా పొంది ఉన్నాము. అందు గురించి అది చిన్నప్పుడే తెలిసింది కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ మార్గంలో ఉన్నాం. అలాగని లౌకిక ప్రపంచంలో లేమా? హ్మ్. ఉన్నాం. లౌకిక అలౌకిక ప్రపంచంలో సమర్థత కలిగిన వాడే యోగి. కేవలం అలౌకిక ప్రపంచం మాత్రమే కాదు, లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి సర్వస్వాన్ని తెలుసుకున్నవాడు హ్మ్. అలౌకిక ప్రపంచాన్ని అధిగమించగలడు. అందుకు లౌకికం వదిలి అలౌకికం అని ఉండదు. లౌకికము అలౌకికమని రెండు లేవు, రెండు ఒకటే. ఒకటే. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే ప్రయత్నం మొదలు పెట్టాలి అన్నారు కదా స్వామి. ఏ రకంగా ప్రయత్నం చేయాలి? ఒక బ్యాటరీలో హ్మ్. ఇన్ని వోల్ట్స్ కరెంట్ ఉన్నది. హ్మ్. ఆ కరెంటు ఇన్వర్టర్ ఉన్నది. ఆ ఇన్వర్టర్లోంచి ఇన్ని లైట్లు వేసామనుకో, ఇన్వర్టర్లో కరెంటు త్వరగా పోతుందా? హ్మ్. డిశ్చార్జ్ అవుతుంది అవును, పోతుంది. హ్మ్. కదా. అంటే దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ యూ. హ్మ్. నువ్వు ఎన్నిటి మీద అయితే ఫోకస్ చేస్తున్నావో అన్ని విషయాలకి నీ యొక్క శక్తి వాడుతున్నాం. వాడితే నువ్వేమవుతావు? వీక్ అవుతావు. వీక్ అవుతాం. హ్మ్. రోజుకి అనేక లక్షల ఆలోచనల యొక్క పరంపర నీ మనసులో సాగుతుంది. హ్మ్. అవును. అందుకే ఇంటికి వెళ్ళి ఈ ఒంటి మీద ఉన్న అలంకరణ తీసి అవతల పడేసి హాయిగా చిన్న గుడ్డ వేసుకు పడుకుంటే ఉన్నటువంటి చూడు. ఇప్పుడు వరకు ఈ లోకానికి ఇన్ని కావాలి ఆబ్జెక్ట్స్, అవునవును. కానీ నీకేం కావాలి? ఏమీ వద్దు. అక్కర్లేదు. హ్మ్. నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి అర్థమవుతుందా? అంటే ఇవన్నీ అవసరమా అనవసరాలా? అనవసరం. అనవసరాల కోసం నీ జీవితాన్ని వెచ్చిస్తున్నావు, హ్మ్. అవసరం కోసం కాదు. నీ అవసరాలన్నీ కూడా ఈ ప్రకృతి ఇచ్చింది సహజంగా. హ్మ్. గాలి అవసరమా? ఫ్రీగా వచ్చిందా? అవును. వచ్చిందా? హ్మ్. ఇది కొనుక్కుంటే వస్తుందా? కొనుక్కుంటే ఎంత డబ్బు అవుతుంది? చాలా. నీరు హ్మ్. ఫ్రీగా వచ్చిందా? హ్మ్. కానీ కొనుక్కుంటాం మొదలుపెట్టాం. మొదలుపెట్టాం. అగ్ని ఫ్రీ, హ్మ్. వేడి. భూమి ఫ్రీగా వస్తుందా రాదా? ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టే కదా నువ్వు అమ్ముకుంటాం మొదలుపెట్టావు, నమ్ముకుంటాం మానేసి. హ్మ్. అవన్నీ ప్రకృతి ఫ్రీగా ఇచ్చిందా? ఉచితంగా ఇచ్చింది కదా. హ్మ్. హ్మ్.
ఇవన్నిటికంటే వాల్యూ అయింది ఈ సృష్టిలో ఏదైనా ఉంది? ఈ ఐదిటికంటే వాల్యూ అయింది? భూమి, నీరు, అగ్ని, లేదు. వాయువు, ఆకాశం. ఈ 5 అన్నిటికంటే ముఖ్యమైనవి, విలువైనటువంటి పంచభూతాలని ఈ సృష్టి ఊరికనే ఇస్తే, హ్మ్. మరి నువ్వు కొనుక్కునేవన్నీ కూడా వీటికంటే ఖరీదైనవా, తక్కువా? ఏవి ఖరీదైనవి? ఫ్రీగా వచ్చినయి ఎప్పుడైనా విలువ తక్కువనే అనిపిస్తాయి స్వామి. అనిపిస్తుంది నీకు. హ్మ్. కానీ విలువ విషయంలో ఏది విలువైంది? ఇవే విలువైంది. ఒక్కసారి గాలి ఆపేసామనుకోండి, ఈ సృష్టి అంతా ఒక్కరోజు ఆగిపో చచ్చిపోతుంది. హ్మ్. అంతే కదా! ఈ భూమి ఒకసారి కృంగిపోయింది అనుకోండి, పౌడర్ అయిపోయింది అనుకోండి, మనం గొప్పవాళ్ళు అనుకున్న ఒక్కరు ఉంటారా ఇక్కడ? లేదు. మరి ఏది విలువైంది? ఇదే నీకు విలువ. రోజంతా 24 గంటలలో 12 గంటలు వెలుగునిస్తున్నాడే సూర్యభగవానుడు. హ్మ్. ఆయన ఇవ్వకపోతే మీ ఇన్వర్టర్లు, మీ మీ యొక్క ఇవన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది? చూసారు, దేవుడు వెలిగిస్తే మనం వెలుగుని కొనుక్కుంటున్నాం. మనిషి స్వార్థంతో హ్మ్. భూమిని అమ్మడం మొదలుపెట్టాడు. నమ్ముకుంటే మనకు భోజనం పెట్టేది. హ్మ్. అలాంటి భోజనం పెట్టి అమ్మని అమ్ముకుంటాం మొదలుపెట్టాడు. నమ్ముకుంటాం మాని. హ్మ్. భూమి పో అనుకుంది. భూమి తర్వాత హ్మ్. నీరు మీరై, మీకు జీవజలమై మిమ్మల్ని నిలుపుతున్నది నీరైతే అది ఉచితంగా ఇస్తుంది. నీరు లేకపోతే ఒక గంట బ్రతకలేవు. అవును. ఆ నీరు ఈ శరీరంలో జీవమై నిన్ను నిలుపుతుంది. హ్మ్. ఆ నీటికి విలువ కట్టగలవా? లేదు. కానీ దాన్ని కూడా వద్దు. అమ్ముదడం మొదలుపెట్టాడు. అవును. మనిషి స్వార్థం. హ్మ్. అగ్నిని అమ్మడం మొదలుపెట్టాడు. వాయువుని అమ్మడం మొదలుపెట్టాడు. రేపటి నుంచి మీ ముక్కుకి కూడా మీటర్ పెట్టేటటువంటి వస్తాయా స్వామి? ఆ, హ్మ్. మీ ముక్కుకి మీటర్ పెడతారు. హ్మ్. ఎంత గాలి పీల్చావో దానికి డబ్బు కట్టండి. ఆ! ఇవి రేపు రాబోయే కార్పొరేట్ వ్యాపారాలన్నీ ఇలాగే ఉంటాయి. హ్మ్. అగ్నిని అమ్ముతున్నారు, చూశారు కదా, ఈ కరెంట్ అవునవును. ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. హ్మ్. నీటిని అమ్ముతున్నారు. వాయువుని అమ్మడం మొదలుపెట్టారు. హ్మ్. ఇప్పుడు మీకు వచ్చినాయి ప్యూరిఫైయర్స్ అని అమ్ముతున్నారా? హ్మ్. మీ గాలి, మీ ఇంట్లో గాలిని మీకు అమ్ముతారు. హ్మ్. తర్వాత ఇంక మిగిలింది ఆకాశం. ఆకాశం కూడా అమ్మడం మొదలుపెట్టారు. హ్మ్. తెలుసా తెలీదా? ఆకాశంలో కాలనీస్ రాబోతున్నాయి. అవునా? స్పేస్ కాలనీస్. హ్మ్. ఆ అంతరిక్షంలో మీకు రియల్ ఎస్టేట్ మొదలవుతుంది. రాసుకోండి. హ్మ్. యోగి ప్రభాకర్ చెప్తున్నటువంటి భవిష్యత్. హ్మ్. భూమి మీద కాలనీలు అయిపోయినాయి, చంద్రుడి మీద కాలనీలు అయిపోయినాయి, అమ్మేశారు. మార్స్ మీద కాలనీలు అయిపోయినాయి. ఇక అంతరిక్షంలో కాలనీలు వస్తాయి, స్పేస్ సిటీస్. ఓకే. ఎప్పుడు చూడబోతున్నాం స్వామీజీ? మీరు వితిన్ ఒక 10-20 ఇయర్స్లో మార్స్ మీద మీ పిల్లల్ని ఇస్తారు. అమెరికా ఎవరు? హ్మ్. చంద్రమండలంలో ఇస్తారు మీ పిల్లల్ని. ఆ! మా అల్లుడు చంద్రమండలం G20లో చేస్తున్నాడు, లేకపోతే ఎఫ్ స్పేస్ స్టేషన్లో చేస్తున్నాడు. హ్మ్. ఏం చేస్తున్నాడంటే స్పేస్ వాకర్గా చేస్తున్నాడు అంటాడు ఏదో జాబులు అవి. వినడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉంది స్వామి. స్పేస్ సిటీస్ తయారవుతాయి. హ్మ్. స్పేస్ సిటీస్ మీరు మడత పెట్టుకుని మీ ఇల్లుని తెచ్చుకుని జేబులో పెట్టుకుని తెచ్చుకోవచ్చు. మీ హ్మ్. ఇల్లు హ్మ్. అన్ని గొడ్డతోటి ఇల్లు ఉంటాయి, కాలిపోవు. ఆ! ఉమ్. అన్ని గదులు మీరు గొడ్డలతోటి చేసుకుంటారు. ఉమ్. మీ ఇల్లుని మీరు మడత పెట్టుకుని తెచ్చేసుకోవచ్చు. హ్మ్. ఈ ఇల్లు ఉండవు. హుహు. ఈ అంతరిక్షం అమ్మడంతో ప్రపంచ వినాశనం మొదలు. పూర్తయిపోతుంది. ఎందుకంటే పృథ్వీ, ఆపహ, తేజ, వాయుర్, ఆకాశమేవచ. హ్మ్. 5 భూతాలను ఎప్పుడైతే అమ్ముకున్నాడో అప్పుడు ఈ మనిషి వినాశనం పూర్తయిపోయింది. ఒక సైకిల్ పూర్తయిపోతుంది. మరలా రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. హుహుహు. మళ్ళా సృష్టి మరలా మొదలవుతుంది. హ్మ్. అంటే అప్పుడు మనమంతా ఎవరం నేను ఉండను, నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు. ఆ! హ్మ్. అంతమైపోతుంది అంటే ఎవరు ఉంటారనే గదా మొన్న స్వామి? మనం శాంపిల్ చూపించాం కదా, కరుణ. హ్మ్. కరుణ. కరుణ హ్మ్. కరుణ చూపిస్తేనే అలా ఉంది. హ్మ్. ఇక ఈ పంచభూతాలని అమ్మేసుకుంటే మనిషి, నమ్ముకోవాల్సిన మనిషి అమ్ముకుంటున్నాడు. హ్మ్. ఇది స్వార్థం ఎప్పుడైతే పెరిగిపోయిందో, పరార్థత ఎప్పుడైతే తరిగిపోయిందో, తనలో జీవశక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. ధర్మానికి హాని కలిగింది కాబట్టి. ఓకే. అంటే కలియుగం అంతమైపోతుంది అంటారు. అట్లా అనుకోవచ్చా స్వామి ఇది? కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఆ! అన్ని 4,32,000. దాని ఆయుష్. హ్మ్. మామూలు ఆయుర్దాయం ఎంత? 100 సంవత్సరాలు కదా మనిషికి. హ్మ్. ఆ? మనకి ఏ విధంగా 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉందో అలాగే యుగానికి కూడా ఆయుర్దాయం ఉంటుంది. బ్రహ్మగారికి ఆయుర్దాయం ఉంటుంది, విష్ణువుకి ఆయుర్దాయం ఉంటుంది, శివుడికి
రుద్రుడికి ఆయుర్దాయం ఉంటుంది. ఉమ్. ప్రతి ఒక్కరు చనిపోతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కూడా చనిపోతారు. దేవతలకు కూడా చావు ఉందా స్వామి? దేవతకు చావు ఉండదని ఎవరో చెప్పారు? అది ఒక జన్మ. ఉమ్. జంతువుల వాళ్ళు కూడా, ఉమ్. దేవతలు కూడా జంతువులే. జంతువు అనే పదానికి అర్థం ఏమిటంటే జాయతే, ఏదైతే పుట్టినదో అది జంతువు. వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళే కదా దేవతలవుగా. పుట్టిన ప్రతిదాన్ని జంతువు అంటారు. జాయతే అంటే పుట్టడం. పుట్టావా నువ్వు, నువ్వు జంతువు. ఉమ్. చీమ పుట్టిందా, జంతువు. ఉమ్. దోమ పుట్టింది, జంతువు. భామ పుట్టింది, జంతువు. చీమైనా, దోమైనా, భామైనా జంతువే. అలాగే దేవత అయినా పుడితే జంతువు. ఏదైతే పుట్టిందో దానికి 3 పరిణామ క్రమాలు ఉంటాయి. ఏమిటంటే జాయతే, వర్ధతే, క్షీయతే. జాయతే అంటే పుట్టడం, పుట్టిందా ఉమ్. పెరగడం, సహజమైన పరిణామ క్రమం. పెరిగిందా చనిపోతుంది. కానీ దేవతలు ఆ అంటే ఆ జన్మని వదిలేసి మరో జన్మ తీసుకుంటారు లోక కళ్యాణార్థం కోసం అంటారు, కానీ చనిపోతారు పుట్టుక చావులని ఎక్కడ వినలేదు కదా స్వామి. నీ కాలంలో, నీ వయసులో, నీవు చేయగలిగిన సమయంలో ఆ రూపం, ఈ రూపం, ఈ రూపం ఎన్ని మార్పులు వచ్చింది? అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో ఒకలాగానే ఉందా? లేదు లేదు, అలాగే మార్పులు ఉన్నాయి. మార్పులు ఎన్ని అవతారాలు ఎత్తావు నువ్వు? ఉమ్. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అన్నిట్లో నీ రూపం మారింది. అలాగే వాళ్ళకి కూడా ఆ యొక్క స్థితిని బట్టి ఆ రూపాలు మార్చుకుని వాళ్ళు ఓకే వారి పని చేస్తుంటారు. చేస్తుంటారు. చ అంటే కామరూపులు. వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించేటువంటి శక్తి వాళ్ళకు ఉంది, ఉంది. మనకు లేదు. ఉన్నది నీకు కూడా. ఉమ్. నువ్వు ఒక సినిమాలో ఒక యాక్టర్గా ఉంటే ఇంకొక సినిమాలో ఇంకొక హీరోయిన్, ఇంకొక పాత్ర ఉంటుంది. ఉమ్. ఇది చేయొచ్చు నువ్వు. పాత్రలు మాత్రమే మార్చొచ్చు. అలాగే వాళ్ళు కూడా పాత్రలు మారుస్తున్నారు. ఉమ్. పాత్రను బట్టి వేషధారణ, రూపం ఎలా వస్తుందో ఆ స్క్రీన్ మీద ఉమ్. వాళ్ళు ఈ స్క్రీన్ మీదకి అలాగే వస్తున్నారు. ఓకే. అంతే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఉమ్. వాళ్ళ యొక్క కాల పరిణామం ఎక్కువ. ఉమ్. ఆ పరిమాణాన్ని బట్టి వాళ్ళు అవతారాలు ఎంత ఉంటుంది స్వామి అంటే చెప్పచ్చా? దాని గురించి చెప్తాను. 4,32,000 సంవత్సరాల కలియుగం ఉమ్. ఉమ్. ఈ కలియుగం. ఆ. అందుకే ఈ కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. 5,000 సంవత్సరాలు అయింది మనకి, 5,200. ఆ. 4,32,000 సంవత్సరాలు ఉంది ఉమ్. కలియుగం. అప్పుడే ఇంకెంత ఉంది? కలియుగం అంతం ఎలా అవుతుంది? అవునవును. 4,32,000 సంవత్సరాలు అయితేనే కలియుగం అంతం అవుతుంది. ఉమ్. మరండి ఇప్పుడే భరించలేకపోతున్నాం ఈ దాష్టికాలు ఏమిటి అని అడుగుతుంటారు చాలా ఆ. మంది. ఈ దాష్టికాలు పరాకాష్ఠకు వచ్చినప్పుడు మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఉమ్. దాష్టికం పరాకాష్ఠకు వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మం, పాత పాలు తాగడం, పాత కొర్రలు తినడం, వింతలు. పిడకలతోటి వంట చేసుకుంటాం, పుల్లలతోటి వంట చేసుకుంటాం, ఉహుం. ఉమ్, మళ్ళీ మొదలవుతుంది. పాత పంటలు మళ్ళా దున్నుకుంటాం, ఆవును కట్టేసుకుని పాలు పితుక్కుంటాం, ఉమ్. ఈ నైటీలు ఇవి మానేసి చీరలు కట్టుకుంటాం, ఉమ్. నిక్కర్లు వేసుకుని ఆడవాళ్ళు తిరుగుతున్నారు కదా. ఉమ్. వీళ్ళ పరాకాష్ఠకు వచ్చేసారు, చివరి వరకు వచ్చేసినాయి గుడ్లు. పెద్ద 7 గజాలు చీరలు చిన్నవి అయిపోయినాయి కదా, మళ్ళీ ఇవి పొడుగు అయిపోతాయి. ఉమ్. ఇలా సైక్లింగ్ జరుగుతుంటుంది. అంతేగాని ఏ పరాకాష్ఠ లేదు, ఏమీ ఉండదు. ఇది కాలచక్రం అనమాట. ఇలా పైకి వచ్చేస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అందుగురించి పాత అలవాట్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఉమ్. అలాంటి వాళ్ళని ఇప్పుడు పిలుస్తున్నారంటే మొన్నటి వరకు పబ్బులు, క్లబ్లు నిండిపోయి ఇప్పుడేమో ఆశ్రమాలు నిండిపోతున్నాయి. అవును, అంటే పూర్వకాలానికి వెళ్ళిపోతున్నారు అందరూ. వెళ్ళిపోతున్నారు. అన్నీ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఈ సైకిల్లో అది పెద్ద మాకేం విచిత్రం అనిపిస్తుంది. స్వామి మీరు ఈ లోకం అంతా పాడైపోతుంది, వచ్చి ఉద్ధరించండి. ఉద్ధరించడానికి ఏమీ ఉండదు. ఉద్ధరించడం అంటే ఆ సైకిల్ని ఆపడం. ఓకే. ఆపడం మంచిదా చెడ్డా? మంచిదే, కానీ మంచిది సాధ్యపడుతుంది కాదు. ఆ సైకిల్ ముందుకు నడవాలంటే ఆపకూడదు. ఆపకూడదు. అవునవును, సృష్టి ధర్మానికి అందుగురించి విరుద్ధం. ఎవరు ఈ లోకాన్ని ఉద్ధరించేవాళ్ళు లేరు, ధరించేవాళ్ళు లేరు. ఇట్స్ ఏ కామన్ సైకిల్, నేచురల్ సైకిల్ ఈజ్ దేర్. అయినా అది ఆపడం సాధ్యపడుతుందా స్వామి? ఒక స్త్రీ ఋతుక్రమం మొదలైంది. మొదలైతే పండగ చేసుకుంటున్నావా, దండగ అనుకుంటున్నావా? పండగ చేసుకుంటాం. పండగ చేసుకోవాలి కదా. ఇప్పుడు పాడవుతుంటే పండగే చేసుకోవాలి. అది పాడవట్లా, నేచర్లో ఒక సైకిల్ స్టార్ట్ అయింది. ఓకే. పాడవడం అనేది సహజమైన పరిణామ క్రమం. ఇప్పుడు బిడ్డ పెద్దదైంది అని సంకేతం చెప్తుంటే అమ్మ చెప్పొద్దు
అంటే తల్లి అయ్యేటువంటి అర్హత ఈ రోజు నుంచి వచ్చింది అని ఒక సంకేతం అది. అలాగే లోకంలో చెడిపోతుంది, అదేదో భయంకరంగా ఉంటుంది చిన్నపిల్లలకి తెలియక. అవును. ఆ స్థితి అలాగే మీకు భయంకరంగా ఉంటుంది. ఏది జరిగే పెద్ద పిల్ల అయినటువంటి ఒక స్త్రీ అంటే ప్రకృతిలో రీప్రొడక్టివ్ సిస్టమ్ నువ్వు అర్హురాలు అని తెలియజేయడానికి వచ్చినటువంటి ఒక ప్రక్రియ, ఒక పరిణామ దశ ఆ పిల్లకి భయంకరంగా అనిపిస్తుంది కదా. అవును. ఆ తల్లికి తండ్రికి భయంకరంగా ఉంటుందా? మరి తల్లిదండ్రుల పొజిషన్లో ఉన్నటువంటి మాకు ఈ లోకం చెడిపోతుందంటే మాకే భయం లేదు. చెడు పోతుంది, వెళ్ళిపోతుంది, లోపల ఉన్న చెడు పోతుంది అని ఆ తల్లికి ఎలా తెలుస్తుందో మాకు అలాగే తెలుస్తుంది. మేము ఉద్ధరించట్లేదా అంటే ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. చూస్తూ ఉండడం, దాని గురించి తెలుసు కాబట్టి ఈ లోకం గురించి మేము కంగారు పడం. బిడ్డ యొక్క రజస్వలం చూసి ఆ తల్లి పొంగిపోతుంది, బిడ్డ ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడడం కాదు, కంగారు పడిపోతుంది. అర్థమైందా? ఆ బిడ్డ స్థితి ఈ లోకంది, ఆ తల్లి స్థితి మాది. ఇప్పుడు చెప్పు, లోకం చెడిపోతుందా చెడు పోతుందా? మీకు తెలిసినంత వరకు చెడు పోతుంది. తెలిసినంత వరకు చెప్పు. ఇప్పటి వరకు విన్నావా వినలేదా? మీరు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది స్వామి, కానీ మేము చూస్తుంటే మాత్రం మా ప్లేస్ నుంచి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆ బిడ్డ స్థితిలో ఉన్నామని అర్థం. నా స్థితికి రావాలంటే నువ్వు కూడా అనుభవం వస్తే వస్తుంది, తప్పదు. ఈ లోకం అంతా కూడా బిడ్డ స్థితిలో ఉంది కాబట్టి తండ్రి స్థితిలో యోగులు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏం కంగారు లేదు. వాళ్ళని ఉద్ధరించాలా అని అనుకుంటారు, వాళ్ళు సహజం. తల్లి ఏంటి ఇలాగ ఆనందంతో పండగ చేస్తుంది, నాకెంత ఇబ్బందిగా ఉంటే కడుపు నొప్పి వచ్చింది, ఇవి వచ్చింది, అవి వచ్చింది, అంత బాగాలేదు, చిరాకుగా ఉంది అనిపిస్తుంది. ఆ బిడ్డ స్థితి ఆ తల్లికి ఉండదు, తనకు ఆనందం వస్తుంటుంది. ఎందుకంటే ఈ పరిణామ దశలో ముఖ్యమైన ఘట్టానికి చేరిందని, ఈ లోకం కూడా పరిణతి చెందుతూ ఆ స్థితికి వచ్చింది అంటే పరాకాష్ఠకి చేరాడనుకో ఒక నాయకుడు కానీ ఒక పరిపాలకుడు కానీ వాడు అంతం వచ్చింది అని తెలుసుకో. ఇప్పుడు జరాసంధుడు కానీ అర్థం, జరాసంధుడు ఎంత ఇబ్బంది పెట్టాడు, పరాకాష్ఠకి వచ్చి. గజాసురుడు దేవుణ్ణే కడుపులో పెట్టేసుకోవాలనుకున్నాడు. జరాసంధుడు భూమిని అంతటిని పొందేయాలనుకున్నాడు. చెట్టు గుట్ట పుట్ట రాయి రప్ప మట్టి మశానం అన్నీ అమ్మేసుకున్నాడు. ఎవరు? జరాసంధుడు, గజాసురుడు, నరకాసురుడు. నా పాలకుడు ఇలా ఉంటే జగనాసురులు అవుతారు. ప్రళయం. ఇది తెలిసిన యోగులు తల్లి స్థితిలో ఉంటారు. కాబట్టి ఇది పరిణామ దశలో నాయకులు పుడుతుంటారు, వినాయకులు పుడుతుంటారు. ఇది ఒక కాలచక్రం. ఆ కాలచక్రంలో జరిగేటువంటి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో అక్కడి నుంచి భయం అనిపిస్తుంది. కానీ నీ తర్వాత జనరేషన్కి అది అలవాటు. వాళ్ళేం కంగారు పడరు, ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలోనే పుట్టారు. నీకు గతం తెలుసు కాబట్టి గతం కంటే భిన్నంగా అనిపిస్తుంది. కాబట్టి నీకు అది కంగారుగా అనిపిస్తుంది. మీ బిడ్డను చూసి, మీ ఆడపిల్లను చూసి నువ్వేమనిపిస్తావు? ఈ పిల్ల నా మాట వింటలేదు, ఏవేవో అలవాట్లు ఉంటుంది. వాళ్ళ అలవాట్లు అవి, నీ అలవాట్లు అవి. నీ అలవాట్లో ఏళ్ళుంటే ఈ జనరేషన్ ఎందుకు అవుతుంది? అంచేత ఏ తల్లు కంగారు పడకండి, మీ బిడ్డలు సేఫ్, వాళ్ళ సంరక్షణ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మనం ఉద్ధరించక్కడ భయపెట్టకుండా ఉంటే చాలు. మీరు భయపెట్టకుండా ఉంటే వాళ్ళ అభయం వాళ్ళలో వస్తుంది. భయంతో కాలాన్ని అర్థం చేసుకోండి, కాలచక్రాన్ని అర్థం చేసుకోండి, సమాజాన్ని అర్థం చేసుకోండి. ఇవన్నీ పరిణామ దశలు. మరి మీ పాత్ర ఏంటి అంటారంటే, ఈ పాత్రని యథాతథంగా జరిపించడం, దాంట్లో వచ్చేటువంటి విషతుల్యమైనటువంటి అనర్థాలు ఏవైనా వస్తే వాటిని వెనక నుంచి రక్షించటం, దానికి సంబంధించింది నిగూఢమైనటువంటి రహస్యకంగా ఉండి ఏ విధంగా మన శరీరంలో బ్రెయిన్ లోపల నుండి పనిచేస్తూ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ సంరక్షిస్తూ ఉంటుందో అదేవిధంగా యోగి గుహలో ఉండి వాడు చేయాల్సిన పని చేయించే వాటితో చేయిస్తుంటాడు. ఇప్పుడు అర్థమైందా? మీరు గుహల్లో ఎందుకుంటారంటే మీ బ్రెయిన్ ఎందుకు గుహలో ఉంది? మీ బ్రెయిన్ ఎక్కడ ఉంది? బయటకు వచ్చిందా ఎప్పుడైనా? లేదు.
మరి కాళ్ళేమో నడుస్తున్నాయి, చేతులేమో చేస్తున్నాయి, కళ్ళేమో చూస్తున్నాయి, చెవులేమో వింటున్నాయి, ముక్కేమో వాసన చూస్తుంది, పళ్ళేమో కొరికేస్తున్నాయి, పెదాలేమో నవ్వేస్తున్నాయి. ఇన్ని పనులు చేస్తుంటే వీళ్ళందరూ హ్మ్. మీరెందుకండి లోపల కూర్చున్నారు అని అడిగిందనుకో ఎవరైనా మీ బ్రెయిన్ని, హ్మ్. నువ్వు సమాధానం చెప్పు, అప్పుడు నేను సమాధానం చెప్తాను. అందుకు అందరూ బయటికి రారు. హ్మ్. కొందరు లోపల ఉంటేనే ఉండాల్సిన ముఖ్యమైనటువంటి వాళ్ళు లోపల ఉండాలి. హుహుహు. అది హిమాలయాలు. ఆ హిమాలయాలు అనేది ఫ్లూయిడ్స్ తోటి ఉంటుంది. మేము చేసే తపస్సుకు వచ్చేటువంటి వేడి హ్మ్. వేడి ఆ వేడి ఈ లోకాన్ని దహించేస్తుంది. ఆ వేడిని బయటికి రాకుండా ఇన్సులేటర్ కింద ఉపయోగపడేవి హిమాలయాలు. ఓహ్! ఒక కరెంటు ప్రవహించే ఒక విద్యుత్ తీగకి పైన ప్లాస్టిక్ తోటి ఒక స్లీవ్స్ వేస్తారే, మరి ఒక యోగిలో వచ్చేటటువంటి శక్తిని ఈ విశ్వం అంతా వ్యాపింపచేసే శక్తి, హ్మ్. కేంద్రమైనటువంటి యోగి తనలోంచి వెలువరించేటటువంటి శక్తిని హ్మ్. స్టిమ్యులైజ్ చేసి ఫిల్టరైజ్ చేసి ఈ లోకానికి అందించాలి. అవును. ఈ శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ ఎంత ఉందో తెలుసా? 72,72,10,211 నెర్వ్స్ ఉన్నాయి. ఆ! కమ్యూనికేషన్. ఓకే. ఈ వేలు ఇలా కదలాలంటే దీనికి ఎంత మెకానిజం, సిగ్నలింగ్ ఎక్కడి నుంచి రావాలి, కమాండ్ ఎక్కడి నుంచి రావాలి, కమాండ్ బ్రెయిన్. సెంటర్, సెంట్రల్ కమాండింగ్ సెంటర్, హ్మ్. బ్రెయిన్. ఇక్కడ ముట్టుకున్న వెంటనే వేలుతోటి కొట్టాడనే సంగతి దీనికి తెలిసిపోయింది, దానికి ఆన్సర్ కూడా రియాక్షన్. ఇచ్చేసింది. హ్మ్. ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది ఈ ప్రపంచంలో సైంటిస్ట్ కనిపెట్టాడు? అందుకే ఈ శరీరం అనేటటువంటి దానికంటే మించిన కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంకేదీ లేదు. హ్మ్. చిన్న దాంతోటి ఛానల్స్ అన్నీ, ప్రపంచంలో ఛానల్స్ అన్నీ చూస్తున్నావే, హ్మ్. మరి యోగి తన లోపల నుంచి ఎన్ని ఛానల్స్ చూడగలడు? మనిషి కనిపెట్టిన మిషనే ఇన్ని ఛానల్స్ని చూపిస్తుంటే హ్మ్. నీవు ఎన్ని ఛానల్స్ని చూడగలవు లోపల? విశ్వాన్నంతటినీ చూడగలిగినటువంటి విశ్వదర్శినివే నీవు. కానీ ఆ గ్యాడ్జెట్ని అందుకు ఉపయోగించట్లేదు నువ్వు. హ్మ్. ఈ ఓకే. శరీరాన్ని వాడడం లేదు. అందరి శరీరంలోనూ ఈ శక్తులన్నీ ఉంది. ఉన్నాయి. హ్మ్. నువ్వు ఆకాశంలో ఎగరగలవు, నీటిలోనూ కూర్చోగలవు, హ్మ్. అగ్నిలో ప్రశాంతంగా కూర్చోగలవు. ఎలా సాధ్యపడుతుంది? ఎప్పుడైతే బాహ్యమైనటువంటి విషయాల వైపు నీ శక్తిని యు ఆర్ డ్రైనింగ్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ పర్టికులర్ ఆబ్జెక్ట్స్, హ్మ్. వరల్డ్లీ ఆబ్జెక్ట్స్, ప్రాపంచిక వస్తువుల మీద, వ్యక్తుల మీద నువ్వు హ్మ్. నేనేమి ఎక్కడ ఏమి చూడనండి, కళ్ళు మూసి కూర్చుంటాను హ్మ్. అని అన్నావు అనుకో, మనసు ఓపెన్ చేసి కలలు కంటుంటావు. దానికి ఎంత ఎనర్జీ కావాలి? అవును. ఆ ఎనర్జీ లూజ్ అంటే డ్రైన్ అవ్వడం వలన రీకన్స్ట్రక్ట్ చేసుకుంటానికి మన ఎనర్జీని బయట నుంచి తీసుకుంటున్నాం అనమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు యోగులు ఏం చేస్తారు? పంచభూతాలు అయినటువంటి ఏవి చూడరు, ఏవి వినరు. ఇప్పుడు నువ్వు ఇక్కడ అనేక డెసిబుల్స్ వాయిస్ నా దగ్గర పెట్టేసి నా చెవులు ఎదురుగా నువ్వు నన్ను టెస్ట్ చేస్తే హ్మ్. నీ చెవులు పగులుతాయని, కానీ నేను మాత్రం చెవుల్ని డిస్కనెక్ట్ చేసేస్తాను. హ్మ్. నువ్వు పెట్టుకుని చూడు, ప్రాక్టికల్గా చూడండి, కెమెరా ఉంది. చుట్టూ పంచ అగ్నిని పెట్టేసి ఎండలో పెట్టు, హ్మ్. నేను కూర్చుంటాను. అప్పుడు ఆ అగ్నిని నేను డిస్కనెక్ట్ చేస్తాను. అంటే నా శరీరం నుంచి రిసీవింగ్ చేసుకుని ఆపేస్తాను. అంటే మీ శరీరం పైన పడదు. రిసీవ్ చేసుకోవడం ఆపేయి, డిస్కనెక్ట్ చేయి. హ్మ్. ఓకే. చూడు, అప్పుడప్పుడు నువ్వు అమ్మాయి నేను ఇప్పుడు వరకు మాట్లాడుతున్నాను, ఏమిటి నువ్వు ఆలోచిస్తున్నావు అంటాను. వినపడలేదు గురూజీ, ఇప్పుడే అన్నావు కదా అంటే యు ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్, హ్మ్. యు ఆర్ నాట్ హియర్, యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ మీ. అంతే. చూసా, అర్థమైందా నీకు? అర్థమైంది. టెక్నిక్ వచ్చేసింది కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా టెక్నిక్ వచ్చేస్తుంది. ఓకే. నువ్వు ఎండలో ఉండి నేను ఎండని నేను తీసుకోను హ్మ్. అనుకుంటే చెమటలు పట్టవు. ఓకే. నువ్వు అగ్ని మధ్యలో ఉండి ఈ అగ్ని నేను ధారణ చేయటం లేదు అని డిస్కనెక్ట్ చేయి, మానసికంగా హ్మ్. డిస్కనెక్ట్ అవుతుంది. వేడి రిసీవ్ చేసుకోదు బాడీ. ఓకే. మన ఏవ కారణం మనుష్యాణం బంధ మోక్షయో, నీ మనసే అన్నిటికీ కారణం. హ్మ్. ఎదుటిగా అందంగా కనపడుతుంది అంటే అందం దాంట్లో లేదు, అందం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది అందంగా ఉంది. హ్మ్. ఏసీలో కూడా చెమటలు పట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఉంటారు. ఇంత ఆస్తి ఉంది అని అనుకుని ఆనందించే వాళ్ళ కంటే ఈ ఆస్తి పోతుందేమో అని భయపడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆస్తిపరులు. అవును. చూసావా? అంటే ఆస్తి ఏది కూడా నీకు సుఖం లేదు, సుఖం అనేది నీవే. హ్మ్.
బీచ్ దగ్గరికి వెళ్ళి ఈ సముద్రం అంతా నాదే అంటుంటాను మా వాడికి. ఆ. అనుకున్నాను నాదే. ఆ. అనుకుంటే అయిపోతుందా స్వామి? అనుకో, ఆ. అనుకుంటే ఏది అవ్వలేదు నీకు. ఉమ్. పలానా వాడు భర్త కావాలంటే అయ్యాడా ఆవిడా? అవుతున్నాడా? నాకు పిల్లలు పుట్టాలంటే పుడుతున్నారా? ఉమ్. ఇవన్నీ ఉద్యోగం చేయాలంటే వచ్చిందా? మరి అనుకున్నావు కాబట్టి వచ్చింది. అది అనుకోవు కాబట్టి రావట్లేదు. సముద్రం నాదనుకో, వెళ్ళు, దాంట్లో ఉండు, ఎవడు కాదన్నాడు. ఉమ్. ఉండలేమండి, ఇంత ఇల్లు కావాలనుకున్నాం, అంత ఇల్లే వచ్చింది. ఉమ్. నాకు హిమాలయాలు అంతా నాదే. ఆ. అనుకున్నాను కాబట్టి హిమాలయాలు నాదైంది. నువ్వు అనుకోలేదు కాబట్టి నీ ఇల్లు నీది అవ్వట్లేదు. ఉమ్. దానికి ఈఎంఐలు కట్టుకోవాలి. ఈ అమ్మాయి లేకపోతే సృష్టి లేదు కదా. అవును. అందుకే అమ్మాయేగా ఉమ్. జన్మకు కారణం. ఏంటి? అమ్మ, అమ్మాయి. అమ్మాయేగా ఇక్కడ తిరగడానికి కారణం. ఉమ్. ఆ మాయే కదా ఈ జన్మకు కారణం. ఉమ్. అందుకే ఆ పదాలన్నీ పక్క పక్కనే ఉంటాయి, గుర్తుంచుకో భాషలో. ఇది భారతీయత. ఉమ్. ఆ మాయ, అమ్మాయ, ఉమ్. అమ్మయే. ఉమ్. చూసావా ఎంత బాగుందో? ఉమ్. అమ్మాయి లేకపోతే ఏముంది ఈ లోకం? ఉమ్. అసలు లోకం దేని చుట్టూ తిరుగుతుంది? అమ్మాయి చుట్ట. అంతే. ఓకే. అసలు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు కదా. అవును. అంటే డమ్ అయిపోయింది మొత్తం, ప్రపంచం అంతా కూడా జీరో. ఉమ్. అందుకే ఆవిడని ఆదిశక్తి, భువనేశ్వరి, అమ్మ అన్నది. కాళికాదేవి మహాశక్తి స్వరూపిణి. ఎవరు? అమ్మాయే, అమ్మయే. ఈ సృష్టి యావత్తు పాడైపోవట్లేదు, ఉమ్. చెడిపోవడం లేదు, చెడిపోతుంది. ఇది పరిణామ క్రమం. ఈ సృష్టి యావత్తు చక్రంలో బంధించబడింది. ఆ చక్ర కాలచక్రం అని. అది కాలచక్రం అంటే కాలము, అంటే కాల. కాల అంటే ఏంటి? బ్లాక్. నాలుపు. ఉమ్. బ్లాక్, చీకటి, ఉమ్. కాళిక, మహాశక్తి, కాల, కాలము. కాలంలోనే బంధించబడింది అందరం. ఆ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాలంలోనే బంధించబడి, యుగాలన్నీ కాలంలోనే బంధించింది. అందుకే కాలమే అన్నిటికంటే గొప్పది. ఉమ్. కాలం గొప్పదా అంటే కాలాన్ని సృష్టించినటువంటి కాళికాదేవి. కాళీ, ఖాళీగా ఎవరైనా ఉంటే అది మహంకాళి అయిపోతుంది. ఖాళీగా ఎవరు ఉండకూడదు. ఉండకూడదు. సమయాన్ని వినియోగించుకోవాలి. ఎప్పుడు ఎంగేజ్ అయ్యి ఉండాలి, లేకపోతే వినాశనానికి దారితీస్తుంది. అదే ఖాళీ. ఖాళీ, ఖాళీ ఉండకూడదు. అది సైంటిఫిక్గా చూసినట్టయితే ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ ద బ్లాక్ హోల్. శూన్యంలో పడిపోతారనా? బ్లాక్ హోల్ నుంచి పుట్టిన వాళ్ళం మనందరం. ఓకే. ఓకే. అర్థమైందా? ఈ సృష్టి యావత్తు, ఈ ప్లానెట్స్ అన్నీ పుడుతున్నాయంటే బ్లాక్ హోల్లోంచే పుడుతున్నాయి. ఓకే. సృష్టి ఆరంభం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? డార్క్ మ్యాటర్. సైంటిఫిక్గా ఓకే. ఎలా? డార్క్ మ్యాటర్ నుంచే పదార్థం పుట్టింది. ఓకే. ఇంతకుముందు నువ్వు ఉన్నావంటి తల్లి గర్భంలో లేవు కదా. పదార్థం అక్యుములేట్ అయింది. ఎలా అయింది? శూన్యం నుంచి. దాంట్లో ముక్కు, కళ్ళు, కాళ్ళు, చేతులు, వాటి గోర్లకి పాలిష్ బయట వేసి తెచ్చుకున్నావు అనుకో. రంగు దేవుడు సహజంగా చూడు పింక్ కలర్ వేసాడా నాకు. అవును. నువ్వు పింక్కి బదులు ఎరుపు, నలుపు అన్నీ వేసుకుంటున్నావు. అది నీ ఆయన వేసే పంపించాడు దేనికి కలర్ వేయాలో. ఇవన్నీ అనవసరమైనవి అంటారు. అవసరాలన్నీ భగవంతుడే తీర్చాడు పంచభూతాల ద్వారా. మరి ఇవన్నీ సృష్టించింది భగవంతుడు కాదంటారా? భగవంతుడు ఒక రోబోని తయారు చేసి ఆ రోబోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చారనుకో, దాన్ని ఎవరైనా ఆపరేట్ చేయాలా? మరి రోబోనే ఆపరేట్ చేసే సిస్టమ్ వాడి చేతిలో పెట్టుకోకపోతే నిన్ను సొంతంగా ఆయనలాగా తయారు చేసి వదిలేసిన తర్వాత ఆయన ఎందుకు ఆపరేట్ చేస్తాడు? అందుకు నువ్వు చేసుకునేటట్టు నిన్ను తయారు చేశాడు. ఆయనకు స్వార్థం లేదు, స్వేచ్ఛనిచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? అనవసరాలకి అవసరాలను ఉపయోగించుకోమని అన్నీ ఇస్తే, పంచభూతాలను ఇస్తే, మరి 2 విత్తనాలు వేయరా అంటే దాంట్లోంచి వచ్చింది తినరా అంటే దాన్ని అమ్మేసుకున్నావు. నీళ్లు ఉట్టినే పైనుంచి నీకు నీళ్లు ఇస్తాను రావా అంటే మా ట్యాంకులో పెట్టుకుని దానికి ఫిల్టర్లు వేసుకుని తాగుతాను. నీ ఇష్టం, నీ కర్మ. నీ ఆలోచన ఇంత దిగజారిపోతే అది సైన్స్ పేరుతో నేను చాలా అభివృద్ధి చెందాను అనుకోండి. సైంటిస్టులు మేమేమో ఇప్పుడు కాబట్టి గొడ్డలు కప్పుకొని వచ్చాం. మాకు గొడ్డ అవసరం కూడా లేదు, అంటే వస్త్రం యొక్క అవసరం కూడా లేదు మాకు. దిగంబరులమై ఉంటాం మా సాధనలో. శరీరమే దిక్కులు అంటే అష్టదిక్కులు. అంబరం అంటే వస్త్రం. దిక్కులను అంబరంగా కలిగినటువంటిది శరీరం.
మళ్ళా దీనికి ఓ శరీరానికి ఇంకొక గుడ్డ, ఈ శరీరమే నీకు గుడ్డ. నువ్వు లోపల ఉన్నావు కదా, నువ్వు వెళ్ళిపోతే ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారు? కాల్ చేస్తున్నారు. మరి ఏది గుడ్డ? ఈ శరీరమే ఒక వస్త్రం, మళ్ళా దీనికి వస్త్రాలు. అంటే ఒక గ్యాడ్జెట్టే దానికి కవర్ వేస్తే ఆ కవర్కి మళ్ళా కవరు. అందుకే ఇది ఆధునికులు ఆడే ఆట. ఆధునికత పేరుతో ఆధునికులు ఆడే ఆట. సహజంగా పరిణామ దశలు వస్తుంటాయి. బుద్ధివంతుడి నుంచి బుద్ధి క్షీణత, బుద్ధి క్షీణత నుంచి బుద్ధిమంతులు పుడుతూ ఉంటారు. ఇది ఒక కాలచక్రం. కాబట్టి ఈ కాలం అనేటటువంటి చక్రంలో జరుగుతున్నటువంటిది యథాతథంగా దర్శిస్తూ దేని యందు వికారం చెందకుండా నీవు నీ స్థితిలో ఉండగలిగితే అది యోగం అవుతుంది. స్వామీజీ, విద్యకు చదువుకు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందంటారా? రెండు ఒకటే అంటారా? చదువుకుంటున్నావు నువ్వు? చెప్పు, చదువుకున్నావా లేదా? చదువుకున్నా. చదువుకున్నావు, కొన్నా. ఇది చదువు కొనబడేది కాదు. చదువుకి విద్యకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని అడుగుతున్నావు. చదువు అంటే ఇంగ్లీష్లో చదువుతూ ఉంటావు. అంటే నువ్వు ఒక పుస్తకాన్ని, దాంట్లో రాసినటువంటి విషయాన్ని చదువుకొని అది మెమరీలో పెట్టుకొని మరలా తిరిగి దాన్ని పరీక్షల్లో రాసేస్తే బాధ్యత అయిపోతుంది. అంతవరకు. చదువు మార్కుల కోసం చదువుకుంటున్నాం మనం. చదువు కొంటున్నాం మార్కుల కోసం. అవును. మార్కుల కోసం నువ్వు చేసే ప్రయత్నాన్ని, పుస్తకాల ద్వారా నువ్వు తెలుసుకునే దాన్ని చదువు అంటారు. చదువు మార్కులనిస్తుంది, కానీ విద్య మార్పునిస్తుంది. మార్కులు తెచ్చుకుంటే నువ్వు చదువుకున్నవాడు అవుతావు, కానీ జీవితంలో మార్పుని తెస్తే విద్యావంతుడు అవుతావు. ఓకే. పుస్తకాల ద్వారా తెలుసుకుంటే వచ్చేది చదువు. నీ మస్తకం ద్వారా తెలుసుకునే దాన్ని విద్య అంటారు. పుస్తకంలో ఉన్న విషయాన్నైనా నీ మస్తకంలో ఎప్పుడూ పదిలంగా చేసుకుని అది వికాసానికి వినియోగించుకోగలిగితే దాన్ని విద్య అంటారు. అర్థమైందా? అందుకు నేనేమీ చదువు కొనలేదు, నేను విద్యావంతుడిని అంటాను. విద్య మనం మనోవికాసాన్ని పొందింపజేసి బుద్ధి విచక్షణను పెంచి తద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది విద్య. కానీ చదువు వాస్తవిక దృక్పథం, అంటే సైన్స్ ఎంతవరకు తెలుసుకుంటుందో అది చదువు. కానీ చదివి ఈ చదువు ఎక్కడ ఆగిపోతుందో, ఇంకా తెలుసుకోలేదో, ఆ తెలియని దాన్ని తెలియజెప్పేటటువంటి సత్యాన్ని గురించి తెలియజెప్పేది విద్య. ఏంటి? సైన్స్ అంతా వెళ్ళి ఆగిపోతుంది ఒక చోట, డెడ్ ఎండ్ వస్తుంది, ఇంకా అక్కడి నుంచి సమాధానం దొరకదు వీళ్ళకి. ఇప్పుడైనా చూడండి, క్వాంటమ్ ఫిజిక్స్ కానీ ఆటమ్ గురించి కానీ ఇప్పటి వరకు సైంటిస్టులు తెలుసుకున్నది 1%. 99.9% ఉంది ఇంకా. ఎప్పుడు తెలుసుకుంటారు? సాధ్యపడదు. కానీ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ఎనీ ఎక్స్టెంట్. దట్ ఇస్, అది విద్య. విద్య అనేటటువంటిది ఈ సృష్టి యావత్తుని గురించి తెలియజెప్పేటటువంటి దాన్ని విద్య అంటారు. అంటే దానికి తెలియదంటూ లేదు. విద్ జ్ఞానే అని అర్థం. విద్య అనే పదం దేని నుంచి వచ్చిందంటే విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. విద్య అంటే ఏంటి అంటే చెప్పలేరు. విద్య అంటే చదువుకోవడం అనుకుంటారు. విద్య అంటే అది కాదు. విద్ అనే సంస్కృత ధాతువుకి జ్ఞానం అని పేరు. విద్య అనేది కలిగినటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే ఈ భూమండలం మీద అది భారతదేశం. మిగతా వాళ్ళు విద్యావంతులు కాదు, నువ్వు అడిగినట్టు చదువుకున్న వాళ్ళు. చదువుకుంటే సైంటిస్టులు అవుతారు, విద్యావంతులైతే సైంటిస్టులు అవుతారు. ఋషులే విద్యావంతులు. ఋషులు కలిగిన దేశం భారతదేశం. విద్య, చదువు జీతాన్ని ఇస్తుంది, బ్రతుకు తెరువునిస్తుంది. కానీ విద్య జీవితాన్ని ఇస్తుంది, అది జీవితానికి పరమార్థం చూపిస్తుంది. అలాగే చదువు ఎప్పుడూ కూడా పుస్తకంలో ఉంటుంది, విద్య మస్తకంలో ఉంటుంది. చదువు కొంటే వస్తుంది, విద్య తెలుసుకుంటే వస్తుంది. అందుకే పుస్తకంలో కొంతే ఉంటుంది, మస్తకంలో అంతా ఉంటుంది. పుస్తకంలో ఉండేది చదువు, మస్తకంలో ఉండేది విద్య. విద్య వికాసాన్ని ఇస్తుంది, చదువు ధనాన్ని ఇస్తుంది,
విద్య సాధనాన్ని ఇస్తుంది. ఉమ్, అలాగే చదువుకుంటే మార్కులు వస్తాయి, విద్యావంతుడైతే జీవితంలో మార్పులు వస్తాయి. ఈ విధంగా చాలా చెప్పొచ్చు. ఇది ప్రాస కాదు, భాష, సంస్కృతి, భాష పక్క పక్కనే ఉంటాయి. మీరు వెతుక్కుంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇది భారతీయ భాష యొక్క గొప్పతనం, భారతీయ విద్యా విధానం యొక్క గొప్పతనం. విద్యని ఆధారం చేసుకునే భారతీయులు జీవిస్తుంటారు. విద్ అంటే జ్ఞానే అని అర్థం, జ్ఞానం అంటే తెలుసుకునేది అని అర్థం. తెలుసుకోవడం అంటే దేని గురించి, ఏది ఇప్పటి వరకు ఈ సృష్టిలో ఏది తెలియలేదో తెలుసుకుంటే దాని గురించి తెలియచెప్పేదాన్ని విద్య అంటారు. అలాంటి విద్యావంతులు కలిగినటువంటిది భారతదేశం. భా అంటే తేజస్సు, తేజస్సు అంటే జ్ఞానము, జ్ఞానం అంటే విద్య. భా రతీయులు, రతి అంటే ప్రక్రియ, రతి జరిపేరు అంటారు. రతి అంటే ఆనందాన్ని పొందడానికి చేసే ప్రక్రియ. ఆ ఆనందాన్ని పొందడానికి చేసే ప్రక్రియ దేనితో జరుగుతుంది? భా ద్వారా. భా అంటే జ్ఞానము, జ్ఞానం అంటే తేజస్సు, తేజస్సు అంటే విద్య. విద్య ద్వారా మాత్రమే పొందగలిగింది ఆనందము. ఆ ఆనందాన్ని పొంది ఎప్పుడు ఆనందంగా ఉండేవారు భారతీయులు. ఉమ్. ఇది భారతీయులు అంటే. నిజంగా మీరు వస్తున్నారనగానే నేను ఎన్నో క్వశ్చన్స్ అడగాలని అలా ఫిక్స్ అయిపోయి ఉన్నా స్వామీజీ, కానీ అసలు ఒక్క క్వశ్చన్ కూడా నేనైతే అడగలేదు. అసలు అడగాలన్న థాట్ కూడా రాకుండా మొత్తం మైమర్చిపోయా అని చెప్పాలి మీ మాటలకి. అసలు ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, దాదాపు గంట పైనే. అసలు ఎంత తెలుసుకున్నా, నేను ఇంత కూడా తెలుసుకోలేదేమో, ఇంకా చాలా ఉంది మీ నుంచి తెలుసుకోవాల్సింది అని అనిపిస్తుంది స్వామి. సమయం అంతా అయినట్టు అనిపించింది, 1 hour అయినట్టు. లేదు, అనిపించలే. అసలు 1 hour చేస్తున్న ఫీలింగ్ లేదు. హ్యాపీగా అలా చాలా ఆనందంగా, మీరు ఇందాక అన్నారు కదా ఆనందం అని చెప్పి, సంతోషం, ఆనందం, ఆనందం, ఆ అనుభూతి అంతా నేను చెందిన ఫీలింగ్ నాకు ఉంది నిజంగా. చాలా సంతోషం.